పాకిస్తాన్లోని లాహోర్ నగరం పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? క్రికెట్ మ్యాచ్లా లేక అక్కడి బిర్యానీనా? కానీ ఈ నగరం పేరు వెనుక ఒక గొప్ప హిందూ పురాణ గాథ ఉందని మీకు తెలుసా? అంతేకాదు, ఇప్పుడు అక్కడ ఆ పురాతన ఆలయం ఒక కొత్త కళను సంతరించుకుంది. అదే శ్రీరాముడి కుమారుడు లౌడి ఆలయం. అసలు లాహోర్ కోటలో ఈ గుడి ఎందుకు ఉంది? దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణ గాథ ప్రకారం శ్రీరాముడికి ఇద్దరు కుమారులు, లవుడు, కుషుడు. పెద్దవాడైన లవుడు ఈ నగరాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతుంది. అప్పట్లో దీనిని లవపురి అని పిలిచేవారు. కాలక్రమేణా అది లాహోర్గా మారింది. లాహోర్ కోటలోని అలంగిరి గేట్ పక్కనే ఈ లవకుమారుడి ఆలయం ఉంది. ఇది చాలా చిన్నదిగా నేలమాలిగలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా ఏళ్లుగా సరైన సంరక్షణ లేక ఈ ఆలయం వెలవెలబోయింది. ఇటీవలే పాకిస్తాన్లోని వరల్డ్ సిటీ లాహోర్ అథారిటీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. తమ నగర వారసత్వాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఈ లవ ఆలయాన్ని పునరుద్ధరించారు. శిథిలావస్థకు చేరిన గోడలను బాగు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. చారిత్రక కట్టడాలను పర్యాటక కేంద్రాలుగా మార్చడమే వారి ప్రధాన లక్ష్యం. ఇలాంటి చర్యలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్లోని హిందూ మైనారిటీలకు కూడా ఇది ఒక సంతోషకరమైన వార్త. సరిహద్దులు వేరైనా మన పురాణాల ఆనవాళ్లు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి. చరిత్రను గౌరవించడం అంటే మన మూలాలను కాపాడుకోవడమే. ఇలాంటి వీడియోల కోసం మహతి భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో దాత్రి టీవీని ఫాలో కండి. కామెంట్లలో మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి. ఇలాంటి వ్యాసాలను idatri.com వెబ్సైట్లో చదవండి.